వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ధాన్యం కొనుగోళ్లపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రాలు ప్రారంభించి 4 రోజులు గడుస్తున్నా తూకాలు మొదలుపెట్టకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు మండుతున్న ఎండలు, అకాల వర్షాల భయంతో ధాన్యాన్ని కాపాడుకోలేక అల్లాడిపోతున్నారు. దీనిపై రాజకీయ నేతలు, రైతులు యంత్రాంగం తీరును నిరసిస్తున్నారు. వర్ధన్నపేట మండల కేంద్రంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. 4 రోజుల క్రితమే అధికారులు ఆర్భాటంగా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినా నేటికి కంటాలు మొదలుపెట్టకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రతి గ్రామంలోనూ కొనుగోలు కేంద్రాలు ఉండేవని, కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వం తీరును ఎండగడుతున్నారు. ఇప్పటికే మండలంలో 60% కోతలు పూర్తయ్యాయని, ధాన్యం కల్లాల్లోనే ఉండిపోవడంతో రైతులు రాత్రి పగలు కాపలా కాస్తూ సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కొనుగోలు ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. తూర్పాలు పడుతున్నాం మేము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరు చూస్తే ఇవాళ కాంటాల కోసం అనేసి వచ్చి కొబ్బరికాయలు కొట్టి వెళ్ళిపోవడం జరిగింది, కానీ ఇంతవరకు కాంటాలు జరుగుతలేదు. ఈ రైతుల పక్షాన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చల్లి కనీసం నీళ్లు లేవు, ఎరువులు సకాలం అందియలేదు, అదేవిధంగా చేసి నాణ్యమైన కరెంట్ లేదు. అదేవిధంగా ఇవాళ వరలు పోసుకుంటే కూడా వాళ్ళు తీసుకొచ్చి మార్కెట్లో పోసుకుంటే ఇంతవరకు కాంటాలు కావట్లేదు. వాతావరణ పరిస్థితి చూస్తేనేమో పొద్దున్నేమో ఎండ కొడుతుంది, సాయంత్రంగా మబ్బులు వస్తున్నాయి, మరి వర్షాలు పడతాయి. రైతుల పరిస్థితి ఏందో అర్థం కాని పరిస్థితి ఉన్నది. మరి ఇక్కడైనా కానీ కళ్ళు తెరిచి దున్నపోతు మీద వాన పడ్డట్టు ఉండకుండా కళ్ళు తెరిచి కాంటాలు అతి త్వరగా స్టార్ట్ చేసి కాంటాలు పెట్టవలసింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా వాళ్ళు కనుక పక్షంలో బీఆర్ఎస్ పక్షాన మేము రోడ్ల మీద రాస్తారోకాలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. మీద అంత ఒప్పుకోలేదు, కానీ గౌరవ ఎమ్మెల్యే గారు రైతులంటే చాలా ప్రేమ ఉంటాయి ఆయనకు. ఇతర పుడ్ల కాంచి మొదలు పెడితే జిల్లులో కూడా లైనే, యూరియా బత్తలకు లైనే, కరెంటు చక్కగా లేదు. అటో ఇటో పైపులో గీపులో వేసి రైతులు కష్టపడి వరి పంట పండించినాక కోసుకొని వస్తే మార్కెట్లో కనీసం కాంటా పెట్టే పరిస్థితి లేదు. ఒక పరదా కిరాయి వచ్చేసి రోజువారీగా 30 రూపాయలు. వాళ్ళకి వచ్చే మిగిలేదేమో కానీ ఈ పరదా కిరాయి ఒక్కొక్కటి 20 రోజులు అయితే తీసుకొని ఒక్కొక్క రైతుకు 10 నుంచి 15 పరదాలు పడతాయి. అది నెల అయితే ఎంత కిరాయి అవుతుంది? కనీసం రైతుల సమస్య ఏమాత్రం తెలిసిన నాగరాజు గారు గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతాడా, లేకపోతే ఆయన ప్రైవేట్గా కొంటాడా, ఎట్లా చేస్తాడో తెలియదు. కానీ మొత్తానికైతే రైతులకు సకాలంలో కాంటా పెట్టించి తొందరగా జిలుగులు వచ్చే విధంగా, సబ్సిడీ జిలుగులు వచ్చే విధంగా గవర్నమెంట్ రైతుల పక్షాన కొంచెం ముందు జాగ్రత్తగా ఉండాలని పత్రిక ద్వారా తెలియజేయడం జరుగుతుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రం అటు మహిళా సంఘాల ద్వారా కావచ్చు, ఇటు సొసైటీల ద్వారా కావచ్చు కొనుగోలు చేసి ప్రతి ఒక్క గింజను కొనుగోలు చేసిన దానికంతా గతంలో ఉన్నది. ఇప్పటి వరకు క్రాప్ స్టార్ట్ అయ్యి 70% కోతలు అయిపోయినాయి కూడా ఇప్పటి వరకు ఏ గ్రామంలో కూడా కాంటాలు ఓపెన్ కాలేదు. ఇప్పుడు వర్ధన్పేటలో కూడా 2 సెంటర్లు ఉంటాయి, ఒకటి కాళీ పక్కన, ఇంకోటి పిరంగడ పక్కన కూడా రైతులు మొత్తం ధాన్యం తరలించి ఆ కళ్ళ పోషన్లు అక్కడ కాంటాలు ఓపెన్ కాలేదు. ఈ కాళీ పక్క దాంట్లో 4 రోజుల క్రితం ఇక్కడ ఓపెన్ చేస్తామని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు కావచ్చు, మార్కెట్ చైర్మన్ గారు కావచ్చు, ఇతర నాయకులందరూ వచ్చి కొబ్బరికాయలు కొట్టిపోయింది తప్ప ఇప్పటి వరకు ఓపెన్ చేసి 4 రోజులైనా కూడా ఇప్పటివరకు ఒక గింజ కూడా కొనలేదు.